నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా వేదికగా అడవి తల్లి బాటపై ప్రత్యేక వీడియో విడుదల. డిప్యూటీ సీఎం పవన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల గిరిజనుల హర్షం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోదీని గాడ్సేతో పోల్చారని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, దేవాంశ్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేపట్టిన అడవి తల్లి బాట కార్యక్రమంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గిరిజనులతో పవన్ మమేకం అవడం, వాళ్లతో కలిసి నృత్యం చేయడాన్ని వీడియోలో చూపించారు. 3 రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేనాని ప్రారంభించారు. గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పథకం కింద 1005 కోట్లతో 1069 కిలోమీటర్ల మేర 625 గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహర్దశ పట్టనుంది. దీంతో పవన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. మన్నులో
నా కొడుకు వచ్చినాడు. స్వాతంత్రం నుంచి ఎన్ని రోజులు అవుతుందా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చేస్తే మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్. మూసి మూసి ముసలమ్మ కేవేసి అల్లారి చిన్నని పాపాల మారేను నేడు. రేపు పొద్దున వస్తా. రేపు వస్తా. రేపు వస్తావా? వస్తా. నువ్వు శివాడానికి రావాలి. వస్తా వస్తా వస్తా. శివాలయం చెప్పాను కదా, వస్తా. వచ్చి మీకు ఏమేం కావాలి చెప్పండి ఒకసారి. బిడ్డలకి ఏం కావాలా మరి మీరు చూడకపోతే నేను వస్తా వస్తా వస్తా. Politicians often make tall claims that serving the janta is the purpose of their life and would dedicate their life to this purpose. But how far is it true? There's a reason why we're telling you this. This story is about Pawan Kalyan, the Deputy Chief Minister of Andhra Pradesh. His 8-year-old son, Mark Shankar, was injured in a fire mishap in his school in Singapore this morning. Mark suffered burn injuries on his legs and hands and also suffered from asphyxiation due to the smoke inhalation. But let's tell you what happened next. The actor turned politician was on a tour at a district, and as per sources, he had promised the residents of a tribal hamlet to meet them to address their concerns. This is exactly when he was informed about his son's injury. His party leaders reportedly urged him to cut short his trip and immediately rush to Singapore, but Pawan Kalyan stuck to his tour and met the residents of the hamlet. He then reportedly flew to Singapore after that. ఈ గ్రామానికి నేను నా తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా పంచాయతీకి నేను పంపిస్తాను. అది ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి గాడ్స్తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలను నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తన చేతకానితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఆయన మోదీని గాడ్స్తో పోల్చారని అన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. బీజేపీని అడ్డుకోవడం నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ కుటుంబాలకే సాధ్యం కాలేదని, ఇక గాంధీ కుటుంబం మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు. లేని విధంగా అత్యధిక సీట్లు అందరూ అంటుంటారు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏడాలి, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అత్యధిక సీట్లు బీజేపీకే ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏ పార్టీకి బీజేపీకి ఉన్నది ఎంపీలు లేవు. కేరళలో గానీ, కర్ణాటకలో గానీ, ఆంధ్రప్రదేశ్ లో గానీ, లేదా పాండిచ్చేరిలో కూడా మనమే గెలిచాం. ఇన్ని చోట్ల మన ఎంపీలు ఉన్నారు. దక్షిణాది కూడా అతి బలమైన ఎక్కువ సంఖ్య బీజేపీ అధికారంలో లేకపోవచ్చు, బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవచ్చు, కానీ తెలంగాణలో ఏకంగా 8 పార్లమెంటు సీట్లు గెలిచాం. మన రాష్ట్రంలోనే మొన్నటిదాకా ఉంటున్న తెలంగాణ ఇవాళ విడిపోయిన తర్వాత 8 పార్లమెంటు సీటు ఎటువంటి పొత్తు లేకుండా సొంతంగా గెలిచాం. అంటే ప్రజలు ఆదరిస్తున్నారు. మరి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆదరిస్తున్నారు. గతంలో రాజకీయ నాయకులు పార్టీలు ఏం చేసేవాళ్ళు, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం, బీజేపీ అంటే దక్షిణాది నాయకులకు సంబంధించిన పార్టీ, ఉత్తరాది నాయకులకు సంబంధించిన పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ తప్ప ఈ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో నాయకత్వం లేదని ఆ విషయాన్ని మనం పట్టాపంచలు చేస్తూ కర్ణాటకలోకి అధికారంలోకి వచ్చాం. అనేక రాష్ట్రాల్లో ఇవాళ గెలుస్తున్నాం. ఆర్థిక పెరుగుతున్నాం, సంస్థాగతంగా మనం పెరుగుతున్నాం, కార్యకర్తల బలం విస్తరించుకుంటున్నాం, ప్రజలకు మనోభావాలకి, ఆశలకి, ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకుంటున్నాం. ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. ఏం చేశామయ్యా మరి, ఎందుకు వరుసపెట్టి మనల్ని అధికారంలోకి ప్రజలు తెస్తున్నారు? నరేంద్ర మోడీ దాని ముందు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు సొంతంగా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలయన్స్ లో ఆనాడు చేసినప్పుడు గ్రామీణ సడక్ యోజన
అనే పథకాన్ని గ్రామాల్లో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం ఉండాలా, రహదారి సౌకర్యం లేకపోతే పంట పండించిన రైతు తన పంటను అమ్ముకోవడానికి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడతాడు, ఎడ్ల బండ్లు తీసుకెళ్లాలంటే సమస్య, రహదారి ఉంటే ట్రాక్టర్లు తీసుకెళ్లగలడు అనే ఉద్దేశంతో అలానే ప్రతి గ్రామానికి చదువుకున్న పిల్లోడు సైకిల్ వెళ్లి బయట ఊరి చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం తీసుకొస్తే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొచ్చిన దాన్ని ఇవాళ మనం 8.5 లక్షల కిలోమీటర్ల హైవే గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాం. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇప్పుడు సింబల్ ఉంటది, ఊరికే ఇట్లుంటది, కాషాయ రంగులో రోడ్డు ఉంటుంది, నల్ల బోర్డు కాషాయ రంగులో బోర్డు. దాని అర్థం ఏంటంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కేంద్రం నుంచి 90% నిధులు కేంద్రం ఇస్తే 10% రాష్ట్రాలు ఇస్తే ఇవాళ ప్రతి గ్రామానికి కనెక్టివిటీ మనం తీసుకొచ్చాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన గొప్ప ఇది గ్రామీణ ప్రాంతం కోసం. గ్రామీణ ప్రాంతంలో సీటల గిడ్డంగులు కానీ గోదాముల నిర్మాణం చేసే ప్రయత్నం చేశాం. అయితే ఇవాళ చూస్తే మీరు ఎక్కడ చూసినా మీరే చెప్పండి, గతంలో మీరు అనంతపురం పోవాలంటే ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది, ఎంత సౌకర్యంగా ఉందా లేదా? ముదుగుపు పోవాలంటే గతంలో ఎంత సమయం పట్టేది, ఈ రోజు ఎలా ఉంది, ఎంత సౌకర్యంగా ఉంది. అలా ఎక్కుతున్నాం, అలా వెళ్ళిపోగలుగుతాం. ఆ హైవేల నిర్మాణం కూడా కేవలం 2 రోడ్ల హైవేలు మాత్రం ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దేశమంతా నేషనల్ హైవేల నిర్మాణం కోసం ఆయన 5,000 కిలోమీటర్లు దేశమంతా నిర్మించాలని మొదలు పెట్టారు. 5,000 కిలోమీటర్లు నిర్మించడం మొదలు పెట్టారు. దాని తర్వాత నత్తనడక నచ్చింది. మళ్ళా ఇప్పుడు ప్రధానమంత్రి 5,000 కిలోమీటర్లు 4 రోడ్ల హైవేలు నిర్మించాలని ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మొదలు పెడితే ఇవాళ అది కాస్త 1,25,000 కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్లు లక్ష్యం పెట్టుకుంటే 1,25,000 కిలోమీటర్లు ఇవాళ నిర్మాణం చేస్తాను. 65,000 కిలోమీటర్లు ఆల్రెడీ నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇప్పుడు 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతా ఉంది. దాని కారణంగా ఏంది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా తొందరగా వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ వే అయిపోయిందంటే రాబోయే రోజుల్లో నేను రైల్లో ఇక్కడికి రాను, నాకు అవసరం లేదు రైల్లో, లేదా బెంగళూరు పోయి ఫ్లైట్ లో దిగి రాను. ఇక్కడి నుంచి కూర్చుంటే 4.5 గంటలు నేను ఖచ్చితంగా అమరావతికి వెళ్ళిపోతా. అటువంటి అద్భుతమైన నిర్మాణం ఇవాళ ఎక్స్ప్రెస్ హైవేలు దేశవ్యాప్తంగా 27 ఎక్స్ప్రెస్ హైవేలు జరుగుతున్నాయి. దానికోసం కేవలం భారత్ మాల కిందనే 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైవేల నిర్మాణం అంటే హైవేలు ఏముంది, రోడ్డే అనుకుంటాం మనం, రోడ్డు కాదు. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. హైవే వచ్చింది అనుకోండి, 1 సౌకర్యవంతం ప్రయాణం, 2 దూరం సమయం తగ్గుతుంది కదా. 10 గంటలు చేయాల్సిన ప్రయాణం మీరు 4 గంటలు వెళ్తున్నప్పుడు 6 గంటల సమయం పెరిగితే ఆ పెట్రోల్ డీజిల్ మీద డిపెండెన్సీ జరిగితే ఇప్పుడు మనం ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో 25% మన దేశానికి కావాల్సిన పెట్రోల్ డీజిల్ బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ డబ్బు ఎంత అయితే దాన్ని అక్కడి నుంచి కొనడం, దాన్ని శుద్ధి చేయడం, దాన్ని మళ్ళా సబ్సిడీ మీద 100 రూపాయలు కొనిన దాన్ని 10 రూపాయలు, 1000 రూపాయలు కొనిన దాన్ని 100 రూపాయలకు అమ్ముతున్నాం. అట్లా కాకుండా ఆ డబ్బుని ఇతరత్ర పనులు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.